సో ఇప్పుడు నెక్స్ట్ 100 days ఏం చేయొచ్చు అని అడిగినాను కాబట్టి ఇట్స్ అడుగుదాం. అప్పటి నుంచి ఏపీ అండ్ సెంట్రల్ మాట్లాడుతున్నాం కదా, కొంచెం తెలంగాణకు వద్దాం. సో లాస్ట్ 6 months గవర్నెన్స్ ఎలా ఉండింది? వాట్ యూ ఫీల్ అబౌట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే ఈ గవర్నమెంట్ తప్పు కాదు, పునాదే దెబ్బతింది. మీరు ఇందాక చెప్పారే 1,20,000 కోట్లని తెలంగాణలో వాస్తవం. అది ఓకే, వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కలిపి అప్పటికే మనం లెక్కేసాం. యాక్చువల్లీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 కోట్లు 60,000 కోట్లు వాళ్ళు పంచుతున్నారు, చాలా సమర్థంగా పంచుతున్నారు. సరే, ఇక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగాను, దీంతో పాటు అభివృద్ధిని కూడా బాగా సాగించారు కాబట్టి దాని ప్రభావం నెగిటివ్గా కనిపించడం. దాని మీద అదనంగా 1,20,000 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు. అదనంగా డబ్బులు లేవు. 5 ఏళ్ళు సర్ప్లస్ అంతా అయిపోయింది, దుబారా ఖర్చుల వల్ల అధికంగా పెట్టింది. దీనివల్ల దానిలో ఈ 6 హామీల పేరుతోనే 50,000 కోట్లు అవుతాయి. అవి కూడా పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు, మళ్ళా విలలు పడుతున్నారు. మీరు చూశారు, August 15th డెడ్లైన్ ఉంది. కొన్ని అవుతాయి, కొన్ని ఏదో ఉంటుంది. కాబట్టి ఆర్థిక సంక్షోభంలో అనివార్యంగా చిక్కుకున్నారు. దానికి ఎవరు ఏం చేయలేరు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలకు అర్థమైనట్టు నచ్చ చెప్పి సీక్వెన్షియల్గా కొన్ని చేసి, తెలంగాణలో కనీసం ఆదాయం వనరులు మరింత ఎక్కువ ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి ఒక 3-4 ఏళ్ళు కొద్దిగా టైం తీసుకుని ఊపిరి పీల్చుకుని చేసిపోతే, ఎట్లా కొట్టేదో చేయాలనుకుంటే సంక్షోభంలో పడిపోతుంది. అది ప్రభుత్వం అది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక దాన్ని పక్కన పెడితే ఒక మంచి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వం అసలు అభివృద్ధి అంటే చాలా పాపం అన్నట్టుగా ప్రవర్తించింది, పెట్టుబడుల పాపంలాగా. ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసే విధానాలు ప్రకటించినా కూడా అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి సిగ్నల్ ఇవ్వట్లేదు. పెట్టుబడులు పెట్టండి, గతంలో ఉన్న మంచిని కొనసాగిద్దాం అంటే, గతంలో ఉన్నది బాగా జరగకపోవచ్చు, ఎందుకంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయలేరు, మీరు డబ్బులు లేవు కాబట్టి ఇబ్బంది. కానీ కనీసం సిగ్నల్ వరకు మేము గ్రోత్కి వ్యతిరేకం కాదు అన్న సిగ్నల్ వచ్చింది. మూడోది, రేవంత్ రెడ్డి గారు కొంచెం బ్యాలెన్స్డ్గా పోతున్నారన్న భావన వచ్చింది. ఓకే, ఎలక్షన్లు స్పీచెస్ వదిలేండి పార్టీలు అందులోని పరిపాలనలో అడ్డగోలుగా కాకుండా కొంచెం బ్యాలెన్స్గా వ్యవహరిస్తున్నారని చెప్పిన భావన వచ్చింది. తెలంగాణ ఇబ్బందులు ఉన్నా కూడా హైదరాబాద్ సిటీ ఇవాళ దేశంలో ఇంపార్టెంట్ గ్రోత్ ఇంజన్. మనం గర్వపడాలి ఖచ్చితంగా. నేను ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇండియాలో ఇప్పుడు ఇవాళ మంది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా అధ్వానంగా ఉంది, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా కొరతలు ఉన్నాయి, కానీ బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది చాలా సుపీరియర్. దాన్ని కాపాడుకుని మరీ డబ్బులన్నీ కూడా పంపిణీలకే పంపించకుండా, బంగారు గుడ్డ బాతు, ఈ బాతుని చంపేస్తే మీకేముండదు. ఇంకా హైదరాబాద్ అట్రాక్షన్ పోతే తెలంగాణ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఈ సిటీని వర్తించుకోండి. అన్ని హైదరాబాద్ కాకుండా స్మాల్ టౌన్ డెవలప్ చేయండి. కొద్దిగా ఈ ఖర్చు పెట్టేది కొద్దిగా ఫేజింగ్ అది చేసి ఒక్కసారిగా భారం పెట్టుకోకుండా ఎకానమీ కొలాప్స్ కాకుండా చూసుకోండి గవర్నమెంట్ ఫైనాన్సెస్. ఆ జాగ్రత్తలు తీసుకుంటే హైదరాబాద్ తెలంగాణ కెన్ గ్రో. అదే నేను ఒక ఇంటర్వ్యూలో రేవంత్ గారు మాట్లాడుతుంటే చూశాను. సో హీ మెన్షన్స్ దట్, అంటే కాంగ్రెస్ ఎట్లుంది కాంగ్రెస్ అని అడిగితే, నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనుకుంటా, అడిగితే కాంగ్రెస్ ఎట్లుంటుంది అంటే ఒక పరేడ్ గ్రౌండ్స్ లా ఉంటుంది, ఒకటి ఆడతారు, ఇంకోటి ఆడతారు, ఇంకోటి ఒక క్రికెట్ ఆడతారు, ఒక షటిల్ ఆడతాడు అన్నట్టు ఏదో రెఫరెన్స్ ఇచ్చారు అనమాట. అంటే ఇది అప్పుడు అలా ఉందా, ఇప్పుడు అలాగే ఉందా అనేది నాకు డౌట్ ఉండేది అనమాట. సో పీపుల్ ఆల్సో షుడ్ నో కదా ఎట్లుంటుంది అసలు రీజనల్ పార్టీస్కి సెంట్రలైజ్డ్ పార్టీస్కి ఎట్లుంటుంది అనేది చిన్న డిఫరెన్స్ ఏమని చెప్పగలిగితే, అండ్ ప్రెసెంట్ ఎట్లా ఉందో మీకు తెలిసి ఉంటే. కాంగ్రెస్ పార్టీ అక్కడున్న అధినాయకుల కుటుంబానికి దాసోహం అన్న తర్వాత అంటే అది మాత్రం మ్యాండేటరీ, అది కాకపోతే శిరచ్ఛేదనమే. అదంటే ఆ తర్వాత మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు క్రికెట్ ఆడొచ్చు, ఫుట్బాల్ ఆడొచ్చు, ఏదైనా ఆడొచ్చు. ఆ తర్వాత ఇంటర్నల్ డెమోక్రసీ అద్భుతంగా ఉంటుంది. అక్కడ మాత్రం డెమోక్రసీ అనేది గొంగరలేదు. అది పూర్తిగా వాళ్ళ దాసోహం అని వాళ్ళకి లాయల్గా ఉంటే ఆ తర్వాత మీకు ఎన్ని ఉన్నా కూడా సహిస్తారు, ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఎవడో మరీ బలపడిపోవడం కూడా వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. మీరు మరీ బలవంతులు కాకుండా అంటే మీకు 10 మంది డిసిడెంట్స్ అసమ్మతివాదులు తయారు కావాలి. రోజు వచ్చి వాళ్ళకి జోలో చెప్పాలి, మీరు వెంటనే పిలవాలా, మీరు సంజాయిష్ ఇవ్వాలి అక్కడ. అలా ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడాం కాబట్టి బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి. అసలు ఒక 6 months బ్యాక్ చూసిన బీఆర్ఎస్కి ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్కి, ఇంక్లూడింగ్ యెస్టర్డేస్ రిజల్ట్, లిటరలీ కేటీఆర్ పోస్టుల దగ్గర నుంచి కేసీఆర్ గారు మాట్లాడే మాటల దగ్గర నుంచి అన్నింటినీ చూస్తుంటే వాట్స్ హ్యాపెనింగ్ టు బీఆర్ఎస్ అనే ఒక క్వశ్చన్ ఉందన్నమాట. సో వాట్ డు యూ ఫీల్ అబౌట్ బీఆర్ఎస్ రైట్ నౌ? అంటే ఐఎమ్ సారీ, లాస్ట్ ఎలక్షన్స్లో సిబిఎన్ గారికి టీడీపీకి 20-25 సీట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయినట్టు బీఆర్ఎస్కి స్కోప్ ఉంది అసలు? అక్కడికి తేడా ఏంటంటే,
ఎన్నికల్లో బాగా గట్టిగా ఓడిపోయినా లేకపోతే నెగ్గినా కూడా 2 పార్టీలు బలంగా పాతుకుపోయినాయి, 3వ పార్టీ లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, బీజేపీ పుంజుకోలేకపోయింది, ఈ 2 బలంగా పాతుకుపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రయత్నం చేశారు. పవన్ శర్మ గారు 1.67% ఓట్లు అని చెప్పారు. ఇది వారు తప్పు కాదు. 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు 3వ పార్టీకి ఎంత కష్టపడ్డా కూడా చాలా తేలిక కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. 3వ పార్టీగా ఉన్నంతకాలేదు కొన్ని శాతం ఓట్లు వస్తాయి, సీట్లు రావు. ఎప్పుడైతే కూటమిలో కలిశారో ఆటోమేటిక్గా పెరుగుతుంది. బీజేపీ దాన్ని కొంచెం బ్రేక్ చేయడం మొదలెట్టింది కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే ఒక 50-60 ఏళ్ల పాటు త్యాగాలు, వేలాది కార్యకర్తల క్రమశిక్షణ, దీర్ఘకాల దృక్పథం. ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి కాకుండా ఇవాళ 1%, 2%. ఇప్పుడు 1984లో 2 సీట్లు వచ్చినాయి బీజేపీకి దేశం మొత్తంలో. వాజ్పేయి గారు లాంటి మహానాయకులు ఓడిపోయారు. వాజ్పేయి గారు ఓడిపోయారు అని ఓటమిరగడ మనిషి, ఆ ఎన్నికలు ఓడిపోయాడు. ఆ 2 సీట్లు, 1 సీటు ఎన్టీ రామారావు గారి దయాదాక్షిణ్యాల వల్ల మనకి హనుమకొండలో జంగారెడ్డి గారు, లేకపోతే ఆ సీటు బీజేపీ వల్ల వచ్చింది కాదు, లేదా 1 సీటే. కానీ ఎందుకని ఇవాళ ఈ స్థాయికి వచ్చారు? కొన్ని స్టేట్స్లో, ఇప్పుడు తమిళనాడులో వాళ్ళకి ఏమీ లేదు, ఇవాళ 10% ఓట్లు సంపాదించారు, 1 సీట్ వచ్చింది. కేరళలో ఏమీ లేదు, 60 ఏళ్ళు పోరాటం చేస్తే లాస్ట్ టైము రాజగోపాల్ అని ఆయన ఎమ్మెల్యే అయినారు, ఈసారి ఎంపీని సాధించారు. ఇంకో ఎంపీ ఆల్మోస్ట్ గెలవబోయారు, పోయింది త్రివేంద్రంలో. అంటే దశాబ్దాల పాటు మంచి చెడు ఒక లక్ష్యం ఉంది. కేవలం రాజకీయ అధికారం కాకుండా మనం అనుకునే విధానాల జనంలోకి వెళ్ళాలి, హైందవ సంస్కృతి వెళ్ళాలి, భారతీయ సంస్కృతి వెళ్ళాలి. ఈ సమాజానికి మనం అనుకో కొన్ని లక్ష్యం కోరుతున్నాం, ఈ దేశం గొప్పది కాదు, ఏది ఉంది వాళ్ళకి. మనం ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. దానికోసం కష్టపడేవాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అది 1 రోజు 2 రోజు కాదు, 50 ఏళ్ళు చేశారు, 60 ఏళ్ళు చేశారు. అది లేనప్పుడు 3వ పార్టీ నిలదొక్కుకోవటం చాలా కష్టం. ఒక పార్టీ ఆత్మహత్య చేసుకుంటే తప్ప. కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ ఆత్మహత్య చేసుకుంటుంది. సడన్ గా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతర్ధానం అయిపోతుంది. ఢిల్లీలో అట్లా అయింది. అకాలీదళ్ పంజాబ్లో అంతర్ధానం అయిపోయింది కొంతకాలం పాటు. సడన్ గా బాగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే పెడబోయిందని పార్టీ చచ్చిపోతుంది సడన్ గా. అలా అయితే తప్ప మీకు చాలా కష్టం. ఇక్కడ ఏమైంది, అసెంబ్లీ ఎలక్షన్ ఒక 6 నెలల ముందు, 1 సంవత్సరం ముందు హవా బీజేపీది కనిపించింది. బై ఎలక్షన్లో బీజేపీ పోటీ ఉంది. అక్కడ కాంగ్రెస్ ఉన్నా కూడా కాంగ్రెస్ బరిలో 3వది, డిస్టెంట్ 3rd మీకు మునుగోడు కానీ లేకపోతే హుజరాబాద్ కానీ. ఏమైందో తెలియదు, నేను చెప్పలేను. సడన్గా బీజేపీ వెనక్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయాలంటే ప్రజలకి కాంగ్రెస్ కనిపించారు, వేసేశారు. ఆ తర్వాత మనకంతా కప్పల గంతులు ఎక్కువ కదా, ఇటు నుంచి ఓడిపోతున్నాం అంటే వెళ్ళిపోతారు. పెద్ద సిద్ధాంతం కోసం వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. సిద్ధాంతాలు లేవు చాలా వరకు అసలు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక పార్టీకి సిద్ధాంతాలు నిబద్ధత ఉన్నట్టయితే, ఒక స్పష్టత ఉన్నట్టయితే, దీర్ఘకాలిక దానికోసం మీరు అంకితమైనట్టయితే, అది బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఉన్నది, కాంగ్రెస్ గతంలో ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నది. ఆ సిద్ధాంతమే పూర్తిగా బూజు పట్టిపోయింది, విఫలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆకర్షణ తగ్గింది. కానీ ఉన్నంతకాలం వాళ్ళు ఓటున్నా లేకపోయినా కూడా పార్టీ మలగలిగేది. బీఆర్ఎస్ ఏంటంటే ఏదో ఒక ఉద్యమం నుంచే వచ్చింది తెలంగాణ అని చెప్పని, తెలంగాణ అన్నం వచ్చేసింది. తర్వాత అసలు మీకు దీర్ఘకాల లక్ష్యం ఏంటి, సమాజం పట్ల అది ప్రజల్లో అర్థమయ్యేటి బహుశా ఒక స్పష్టత లేదు. వచ్చిన వాళ్ళంతా కూడా అధికారం కోసం వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు రాకపోయినా కూడా మీరే కలిపేసుకున్నారు. ఏ పార్టీ గెలిచినా కూడా మీరు దగ్గర అని చెప్పి చేసేసుకున్నారు. మీ దగ్గర వచ్చాడు, ఇంకోటి దగ్గర వెళ్ళిపోతాడు. దాంతో బీజేపీ ఏమైంది, జాతీయ స్థాయి మోదీ గారి ఆకర్షణ, ఒక బలమైన నాయకత్వము. ఇక్కడేమో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ప్రతిపాదించకుండా కాకావేకులు కావటం. దీనివల్ల ప్రజల మనసుల్లో ఇప్పుడు బీజేపీ 2వ పార్టీకి వచ్చేసింది. ఒకసారి 2వ పార్టీకి వచ్చాక పోటీ మొదటి 2వ పార్టీల మధ్య ఉంటుంది. కాబట్టి మొదట 3వ పార్టీ అనుకున్న కాంగ్రెస్ మొదటి పార్టీ అయింది, బీజేపీ వెనక్కేసరికి అసెంబ్లీలో. అప్పుడు బీజేపీ 3వ పార్టీ అయింది. ఇప్పుడు 3వ పార్టీ ఇప్పుడు 2వ పార్టీ అయింది. అప్పటి మొదటి పార్టీ ఇప్పుడు 3వ పార్టీ అయిపోయింది. 3వ పార్టీగా ఉంటే మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత కష్టపడ్డా కాంగ్రెస్కి చూసారుగా మీ పరిస్థితి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దాదాపు అలాగే ఉంటుంది.
కూటమి కాబట్టి దే కుడ్ సీ 8 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. ఓకే సార్, ఇంకోటి దిస్ అబౌట్ అగైన్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్. ఒక ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 6 months బ్యాక్ అనుకుంటా, 5-6 months బ్యాక్ అయోధ్య ఈ దాని తర్వాత మా ఇంటికి అక్షంతలు వచ్చాయి అనమాట. సో మా మదర్కి ఎవరు వచ్చారు, ఒక గొప్పగా మార్కెటింగ్ చేశారు. సార్ అందుకే పంపించడం కానీ అక్షంతలు రావటం కానీ కాదు సార్. మా ఇంట్లో మోదీ పంపించాడు అని మేము విన్నా. అక్షంతలు ఎవరు పంపించారంటే మోదీ పంపించాడు. అక్కడ దాకా వెళ్ళిపోయింది. తెచ్చిచ్చింది ఎవరో పక్కకు పెట్టేస్తే ఎలా వచ్చాయి అనేది పక్కకి పెట్టేస్తే, అంటే లుకింగ్ ఎట్ దిస్ అండ్ రీసెంట్గా కూడా సమ్ వాట్ యు కాల్ పబ్లిక్ ఈవెంట్, మోదీ గారు కాంగ్రెస్కి ఓటేస్తే మీ మంగళసూత్రాలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అనే ఒక అఫ్కోర్స్ మత కల్లోహాలు అనేది పెద్దవాడేమో కానీ, బట్ హిందూ ముస్లిం మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఒక పిఎం స్టేచర్లో ఉన్న పర్సన్, ఒక 10 years నుంచి ఉన్న పర్సన్ మాట్లాడుతున్నప్పుడు నాకైతే స్ట్రైట్గా అది హిందూ ముస్లిం చూపించుకుంటూ, హిందూయిజం చూపించుకుంటూ, నేను రీసెంట్గా ఈవెంట్ని కూడా మన బీజేపీ నుంచి ఐ ఫర్గాట్ హర్ నేమ్, తను ఒక మస్జిద్ని చూసుకుంటూ ఇట్లా వదలడము, ఇట్లాంటివి ఇట్లా చూసినప్పుడు లిటరలీ హిందూ ముస్లిం ఎందుకు ఇంత డిఫరెన్సెస్ చూపించేస్తున్నారు, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీ వన్, వాళ్ళంత పెద్ద వాళ్ళని నేను జడ్జ్ చేయలేను కానీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో ఈజ్ ఇట్ రైట్ టు యాక్చువల్లీ గో ఇన్ దిస్ ఆస్పెక్ట్? సమాధానం ఒక్కటే, ప్లీజ్. ఇట్స్ రాంగ్. కానీ కొంచెం లోతుకి వెళ్ళాలి. రైట్. మన సంస్కృతి మూలాల నుంచి మన సమాజ నిర్మాణం చేయాలని తప్పు కాదు. ఎందుకంటే మీ పునాదులు లేకుండా సమాజ నిర్మాణం జరగదు. నాకు దేవుడు లేడు, నేను అగ్నాస్టిక్ అని చెప్తాను, అంటే సంశయవాది, బుద్ధుడి తత్వం, దేవుడు నడదు నాకు అనవసరం అని చెప్పాను. కానీ నిజమైన ఆధ్యాత్మికత ఏ మతం అయినా సరే నేను వాళ్ళని గౌరవిస్తాను. నిజమైన ఆధ్యాత్మికత ఉంటే దొంగ భక్తి కాకుండా, ఎందుకంటే అది వాళ్ళకి ఒక జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది, స్టెబిలిటీని ఇస్తుంది. రెండోది మంచి చెడు అన్నది వాళ్ళకి ఆ మత గ్రంథాల నుంచో, ఆ సంస్కృతి నుంచో, ఆ సాహిత్యం నుంచో వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి దాన్ని మనం గౌరవించాలి. ఇవాళ దేశంలో 195 మంది చాలా సందర్భాల్లో నిజాయితీగా, పద్ధతిగా, ఇతరులకి హింస లేకుండా, కోపం తెచ్చుకుని చంపేయకుండా, పొడి చేయకుండా, తుపాకులతో పేల్చేయకుండా ఉన్నారంటే పోలీసుల వల్ల కాదు, గవర్నమెంట్ల వల్ల కాదు, మన సంస్కృతి వల్ల. దాన్ని అంతటితో ఆపకుండా ఇతరుల మీద ద్వేషాన్ని పెంచితే మన దేశంలో, మన చరిత్రలో ఉన్నటువంటి గందరగోళం కారణంగా, ఎందుకంటే ముస్లింలు ఈ దేశంలోకి వచ్చిన మాట వాస్తవం, ఇక్కడ ఆక్రమించుకున్న మాట వాస్తవము, బలవంతంగా మతాలు మారిన మాట వాస్తవము, మరికొంతమందిని ఆకర్షించి మార్చుకున్న మాట వాస్తవము, దేశ విభజన మతం కారణంగా అయిన మాట వాస్తవము, దేశ విభజన కారణంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవము, 1.5 కోటి మంది శాంతికి మాట ఏమన్నా ఉన్నాయి. ఒక టార్చువస్ హిస్టరీ. అలాంటి దేశంలో కొంతమంది మనసులో గాయాలంటారు రెండు పక్కల. కానీ నాయకత్వం, ప్రభుత్వాలు చేయాల్సింది వాటిని, ఆ గాయాలని మనం మళ్ళీ రేకెత్తించకుండా, వాళ్ళని మళ్ళీ కదపకుండా, అరే జరిగిందో జరిగిపోయింది, మన బతుకులన్నీ ఒకటే, మన అవసరాలు ఒకటే, ఇప్పుడు ఏ రకంగా సహజీవనం చేద్దామని దానికి పైన ఈ దేశంలో జరుగుతుంది. మోదీ గారు కూడా పని చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ముస్లింలకి ఏ రకంగా తక్కువ చేయట్లా. ఇళ్ళు కానీ, లేకపోతే ముద్రా లోన్స్ కానీ, టాయిలెట్ నిర్మాణం కానీ, మరొకటి గ్యాస్ సిలిండర్లు కానీ, మరొకటి కానీ ఎక్కడ తక్కువ చేయట్లా. కానీ ఏమైందంటే పొలిటికల్గా జనాన్ని సమీకరించాలంటే ఇండియాలో క్యాస్ట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఏ పార్టీ అయినా ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడే పార్టీ ఉందా? క్యాస్టే పొలిటికల్ మొబిలైజేషన్. బీజేపీ వారి తత్వం ఏంటి? కులాలని అందరినీ కూడా పక్కన పెట్టేసి హైందవ సమాజాన్ని కలపాలని వాళ్ళ కోరిక. కాబట్టి క్యాస్ట్ని పక్కన పెట్టాలంటే మతం అన్నది వాళ్ళకి బిగ్గర్ దెన్ క్యాస్ట్. కాబట్టి అది ఈ మతము అన్నప్పుడు ఇంకో మతానికి వ్యతిరేకత చూపెట్టాలి, కలపాలిగా మరి, ఒక పూజను చూపెట్టాలి. అది ఒకటి కారణం నేను అనుకోవటం. రెండోది ఏమవుతుందంటే మోదీ గారు ప్రయత్నం చేస్తోంది, మిగతా విషయాలు పక్కన పెడితే చాలా కష్టమైంది. అరే ఇవాళ కొంచెం త్యాగం చేసి ఇవాళ అన్నీ తినేయటం కాకుండా రేపటి భవిష్యత్తు కోసం పొదుపు చేద్దాం, మనం పెట్టుబడి పెడదాం, ఆర్థిక ప్రగతి గ్రోత్ పెంచుదాం, అది కదా ఫిలాసఫీ. అందుకే ఎలక్షన్లు వస్తున్నా కూడా, ఇంత 3వసారి ఎలక్షన్కి వెళ్తున్నాం, చాలా కష్టమని తెలిసినా కూడా ₹1 అదనంగా ఆయన ఫ్రీ బేస్ పెట్టలా బడ్జెట్లో. మరి అంత క్రమశిక్షణ పాటించి ఈ ఆకర్షించకుండా ఉండాలంటే మరి ఏదో రకంగా కలిపి ఓటు సంపాదించాలి. ఇది మార్గం అనుకున్నారు. ఎక్కడ తప్పుడు చేశారంటే, మీ సంస్కృతి వల్ల హైందవ సాంప్రదాయం పెరగాలనో, లేకపోతే భారతీయ
ఈ దేశం గొప్పది కావాలని కోరుకునే వాళ్ళంతా మీకు ఎలాగో ఓట్లు వేసేస్తున్నారు. కానీ వీళ్ళెవరూ కూడా మా సంప్రదాయం లేకపోతే మా చరిత్ర మా సంస్కృతి దాన్ని గుర్తించాలి గౌరవించాలి కోరుకుంటున్నారు, కానీ అవతల వాడిని ద్వేషించాలని కోరుకోవట్లేదు. ఈ రెండుకి తేడా ఉంది. నేను నా సంస్కృతిని గౌరవించాలా, నా మూలాల నుంచి నేను నేర్చుకోవాలా, నేను గర్వపడాలా అన్నది వేరు. వాడిని ద్వేషించాలా, వాడిని వ్యతిరేకించాలన్నది వేరు. రెండుకి తేడా ఉంది. ఈ కన్ఫ్యూజన్లో ఏమైందంటే రెండోది ఇంకోటి ఏంటంటే మన దేశంలో మనలో కూడా కొంచెం పిచ్చి ఉంటుంది. తెలంగాణ అనుకోండి, ఆంధ్రలో తిట్లారా అనుకుంటాడు. ఆంధ్రలో తెలంగాణలో యాస ఎట్లా ఉంటుందని. మనం తమిళ్ అంటే తమిళ్లో మనం ఏమంటాం మామూలుగా అరవాళ్ళు అంటాం. అరవాళ్ళు అంటే ఏంటి? రణగొణ ధ్వని, క్యాకోఫనీ అంటే భాష క్యాకోఫనీ. మనకు కొంచెం అవమానకరంగా మాట్లాడదాం అరవాళ్ళు అని చెప్పని. లేకపోతే ముస్లింలు తురకోళ్ళు అంటాం. తురక అంటే టర్క్ నుంచి వచ్చింది, కానీ మన దృష్టిలో టర్క్ నుంచి వచ్చిందని కాదు. తురక అంటే చాలా నెగిటివ్ మన దృష్టిలో. అలాగే ఉత్తరాది వాళ్ళు మద్రాసి ఏదో ఇప్పుడు ఒకళ్ళు ఇంకోళ్ళు కూర్చోదు. మనందరూ అలా తప్పులు చేస్తుంటాం, కానీ ఒక గీత దాటం ఈ దేశానికి ఉన్న ప్రత్యేక లక్షణం. అది మనం ఎన్ని ఇతరుల గురించి కొంచెం చులకనగా మాట్లాడినా వాడు తక్కువ అనుకున్న మనసులో ఒక గీత దాటుకుని ఉంటూ మనకు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్ర నేర్పింది. ఎందుకంటే సహజీవనం చేయాలి. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని వర్గాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు కలిసి బతకాలి. కాబట్టి మనకి అప్రయత్నంగానే తెలియకుండానే పిచ్చి వేషాలు వేసినా కూడా పిచ్చి వేషాలకు ఒక పరిధి ఉంది మనకి, ఆ బౌండరీ దాటం. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే కొంచెం శృతి మించి వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్కి ముస్లింలను బూచిగా చూపెట్టి అతిగా చేశారో నా దృష్టిలో చాలా మందిలో విముఖత వచ్చింది. ఓటు పడేది పోయి వ్యతిరేకత వచ్చింది. ఆ బౌండరీ లోపల ఉన్నంతకాలం ఇప్పుడు రామాలయాన్ని మేము కట్టుకుంటాము, రాముడు మాకు ఆరాధ్య పురుషుడు, ఆయన విలువలు చాలా అవసరమైన ప్రపంచానికంటే ఎవరు కాదని వాళ్ళు లేరు. అందరూ సంతోషించారు. ఎక్కడ ఇతరుల గురించి పరుషంగా మాట్లాడలేదు, ఒక మాట నెగిటివ్ మాట్లాడలేదు. మీరు అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠ చూస్తే ఎక్కడ ఇంకో మతాన్ని గురించి నెగిటివ్ మాట కానీ ప్రస్తావన కానీ లేదు. అది అందరూ సంతోషించారు. మీరు ఎప్పుడైతే ఇంకోళ్ళ మీద పడిపోయి వ్యతిరేకంగా చేశారో వాళ్ళు తగ్గిపోతారు. కాబట్టి ఇది వాళ్ళందరూ కూడా మతద్వేషం రచ్చగొట్టాలని కాదు. రాజకీయంలో ఎలాగైతే కులాలు ఉపయోగించి మొబిలైజ్ చేస్తున్నారో ఇక్కడ మతాన్ని ఉపయోగించి మొబిలైజ్ చేయాలా. క్రమశిక్షణకు ఓట్లు పడవు, తాయిలాలకు ఓట్లు పడతాయి. తాయిలాలు వేస్తే దేశం నాశనం అవుతుంది. దేశం పెరగాల, మూడో పెద్ద దేశం కావాలా, సంపన్న దేశం కావాలని ఒక కాలం ఉంది. మనందరికీ ఆ కాలం ఉంది. మోదీ గారు ఆ కాలం గట్టిగా ప్రకటిస్తున్నారు. దానికి అందరం చెప్పాలంటే దానికి మాత్రం ఓట్లు రావడం కష్టం. మరి వాడేమో అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానంటున్నాడు, 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటున్నాడు. లేని ఉద్యోగాలు దొంగ మాటలు చెప్తున్నారు. అది మార్గం కానే కాదు. లేకపోతే ఒక్కొక్క మహిళకి ₹1,00,000 ఇస్తానంటున్నాడు. ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ అసాధ్యం, కానీ బోల్తా పడతారు. దాని నుంచి దూరం చేయాలా అని అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇది పద్ధతి కాదు. దానికి మూల్యం చెల్లించారు. పద్ధతి నైతికంగా పద్ధతి కాదు అని చూసాను. ఈవేళ ఈ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు కొన్ని రాష్ట్రాలు రాకపోవడానికి కారణం ఒకటి ఇంక్లూజివ్ గ్రోత్ ఉందన్న భావాన్ని కలిగించలేకపోయినా. అన్ని పార్టీల్లో ఇప్పటిదాకా చేయలేకపోయినా. గ్రోత్ ఉంది. మోదీ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలో నేషనల్ హైవేస్ చాలా బ్రహ్మాండంగా చేయలేదన్న వాళ్ళు ఎవరు ఉండరు. రైల్వేస్ కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ దానిలో ఏమాత్రం మనలేదు. అది మనకి నేను చూడను అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ అది నన్ను తాకుతుంది, నా బతుకుని బాగు చేస్తున్న విశ్వాసం కలగలేదు. రెండోదేమో ఎప్పుడైతే ఈ ఫ్రీబీస్ ఛాలెంజ్ వచ్చిందో, రెండో పక్కన కులాల ఛాలెంజ్ వచ్చిందో, దానికి అత్యంతంగా ఇచ్చేయాలనుకుని నా దృష్టిలో రాంగ్ స్ట్రాటజీ. తప్పదు సార్. నాకు ఇది పాలిటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఒక క్వశ్చన్ అనమాట. అంటే ఈ విషయాల గురించి తెలుసుకుంటుంటే, అనాలిసిస్ చేస్తుంటే, when we were actually listing down few educated politicians, అంటే ఒకటి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఒక IAS, JD గారు IPS, మొన్న అన్నమల సడన్గా హీరోలో అయిపోయాడు, ఆయన IPS. తర్వాత RS ప్రవీణ్ గారు, హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ IPS బ్యాక్గ్రౌండ్. అండ్ అరవింద్ కేజ్రీవాల్ గారు, హీ వాజ్ అన్ IRS ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సివిల్ సర్వెంట్స్ ఇంతమంది వచ్చి సడన్గా అంటే ఈ ఓటమి చూడటం కానీ, ఇప్పుడు ఢిల్లీలో అంతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అంత వెళ్ళిపోతుందని. అవి చూసినప్పుడు వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, వీళ్ళందరూ ఓడిపోవడం పక్కకు పెట్టేద్దాము, ఇటు సైడ్ గెలిచిన వాళ్ళ సైడ్ చూస్తే కూడా చాలా మంది, ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది 40% పైన చార్జ్ షీట్స్ ఉన్నాయి ఆర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయని. కొంతమంది లెక్క వేసిన నేను, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఇద్దరు ఎవరైతే చంపడానికి రీజన్ అయ్యారో అందులో ఒకరి కొడుకు ఎంపీలా గెలిచాడు. ఇంకో పర్సన్ ప్రో ఖాళిస్తానీ కింద ఎక్స్ట్రీమిస్ట్ కింద జైల్లో ఉండే ఆయన ఎంపీలా గెలిచాడు. అండ్ ది అదర్ పర్సన్ ఐ వాజ్ వాచింగ్, ఈ ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ వాళ్ళ కొడుకు, ఆయన ఆ చైర్మన్ కి అయితే సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఉంది ఆయన మీద, కొడుకు ఇచ్చారు, ఆయన గెలిచాడు.
సో ఇలాంటివన్నీ చూస్తుంటే అంటే క్లీన్ పాలిటిక్స్ వస్తాయా రావా అనేది నాకు దీనికి ఇంకో కనెక్టెడ్ క్వశ్చన్ సార్. ఐఎమ్ సారీ. సేమ్ అరవింద్ కేజ్రీవాల్ గారి నుంచి మాట్లాడదాం. ఆయన వచ్చినప్పుడు హీ వాజ్ అగేన్స్ట్ కాంగ్రెస్, అగేన్స్ట్ కరప్షన్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్తో కలిచాడు. దిస్ ఇస్ అ బిగ్ షాక్ ఫర్ మీ వెన్ ఐ గాట్ టు నో దట్. అరే అంటే నాకు అప్పటికి తెలియదు, అంటే అనౌన్స్మెంట్ ఇవన్నీ నేను చూడలేదు. సడన్గా నేను చెక్ చేస్తుంటే అరే ఇదే నేను వీళ్ళతో కలిచాడా, నేను చిన్నప్పుడు విన్నది ఏంది ఇప్పుడు చూస్తుంది ఏంది అనే క్వశ్చన్ వచ్చింది నాకు. అంటే క్లీన్ పాలిటిక్స్ కానీ క్లీన్ పాలిటిషియన్ కానీ వచ్చే స్కోప్ ఉందా లేదా అసలు? ఖచ్చితంగా ఉంది. మొట్టమొదటి ఫస్ట్ ఎంఫాటిక్ ఆన్సర్. కానీ ఒక్కరోజు అర్జెంటుగా రాదు. నేను కూడా నిజంగా చాలా తొందరగా వస్తుందని ఆశపడ్డాను. నిజంగా లోక్సత్తా పెట్టినప్పుడు 5 ఏళ్లలో దేశం మారిపోతుందని నేను కళ్ళగన్నాను. నిజంగా నమ్మాను. ఎందుకంటే లాజికల్గా 5 ఏళ్ల కంటే ఎక్కువ పట్టకూడదు. ఈ దేశంలో ఏ మార్పులు కావాలో ఇప్పుడు దేవుడు అనేవాడు ఉంటే నాకే కనుక బాధ్యతలు ఇచ్చి ప్రజలు కనుక ఆమోదిస్తే ఇది మేము ఒప్పుకుంటాం మంచి చేస్తే అని చెప్పినట్టయితే 5 ఏళ్ళు కాదు 5 నెలల్లో వ్యవస్థ మొత్తాన్ని మార్చేస్తాను. సాధ్యం. ఎందుకంటే ఇఫ్ యూ నో వాట్ టు డూ. అది కష్టం కాదు. అది చేసిన మాత్రం చేత మిరకిల్స్ రావు, కానీ ట్రాక్ ఏర్పడుతుంది. ఇక దేశం ఇవాళ రీతిలో కాకుండా లంచాలు లేని పని జరుగుతుంది. మరి ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, హెల్త్ కేర్ పెరుగుతుంది, పాలిటిక్స్లో డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయడం సాధ్యం. ఇది థియరిటికల్. మనం అందరం చదువుకున్న వాళ్ళం, కాస్త మేధస్సు ఉపయోగించే వాళ్ళం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారపడ్డ వాళ్ళం. మనకేంటంటే ఎవిడెన్స్, సాక్ష్యం, లాజిక్, బుర్ర, ఇతరుల అనుభవం, మన అనుభవం, ఎక్స్పీరియన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్నోవేషన్, కొత్త పుంతలు తొక్కటం, సొల్యూషన్. అయిపోయింది, అయిపోవాలా. ఇది సైన్స్లో. జీవితంలో అట్లా జరగదు, సమాజంలో అట్లా జరగదు. కొంతమంది ద్రష్టలు ఉంటారు, దూరదృష్టితో విషయం బాగా అర్థం చేసుకుని ఆ మార్గాన్ని నడిపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ప్రయత్నం చేసేవాళ్ళందరూ ద్రష్టలు కాదు. ద్రష్టలు ప్రయత్నం చేస్తారు కానీ, ఎందుకంటే మంచి ఉద్దేశం అన్నా కూడా చాలా మంది ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, గందరగోళం. ఇవాళ ఒక మాట, రేపు ఇంకో మాట. ఇవాళ ఇంకో లాజిక్, రేపు ఇంకో లాజిక్. కొన్నిసార్లు లాజిక్కే ఉండదు, పడిగట్టు పదాలు. కాబట్టి అది పక్కన పెట్టండి. చెప్పేది జెన్యున్గా మార్పులు అర్థం చేసుకున్న వాళ్ళు, పోరాడేవాళ్ళు కూడా. కానీ మనం కోరినంత వేగంగా జనం మారరు. ఎందుకంటే లాజిక్ వల్ల నడిచేది కొద్ది మందే. ఈ లాజిక్ విన్న తర్వాత, అర్థమయ్యాక, మీ క్రెడిబిలిటీ ఉంటే అది విన్న తర్వాత అనుభవంలో వాళ్ళకి తెలుస్తుంది. 30 ఏళ్ల క్రితం నేను మాట్లాడిన మాటలు బహుశా 1-2% మందికి అర్థమయ్యాయి. మిగతా వాళ్ళు ఏదో మంచోడంట, ఆనెస్ట్ అంట. ఇంకా కొంతమంది అయితే పాపం నేను వాడని పదాలు, త్యాగాలు చేశాడట, అదొరికి ఇంత బ్రహ్మాండంగా చేశాడట. అలాగే తప్ప చెప్పింది అర్థం చేసుకుని లాజికల్గా ఆలోచించేవాళ్ళు కాదు. ఇప్పుడు బహుశా ఆ 1-2%, 10-15% ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు కూడా ఏమవుతుంది, కాలక్రమేణా 1 తరం 2 తరాలు గడిచేసరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పాఠాలు నేర్పుతుంది. చెప్పినప్పుడు మొట్టమొదట పెద్దగా ఇంకదో, అనుభవం పాఠాలు నేర్పుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం మాట్లాడిన దానిలో గొప్ప విషయాలు ఏం లేవు. అరే గవర్నమెంట్ ఎందుకు ఉంది, మన పన్నులు ఇస్తున్నారా, మన బతుకురా, ఇది గవర్నమెంట్ దేవుడు కాదు, దీన్ని గొప్ప విషయం ఏముంది? మన పన్నులు ఇచ్చేది మనం సొంతంగా చేసుకోలేని పనులు 10 మందికి కావాల్సిన పనులు చేయడం కోసం దానికి గొడవ చేయాలి. కాబట్టి దీనిలో గొప్ప విషయం ఉంది. కానీ ఈ విషయం ఈ దేశంలో చర్చగా రాలా, ఇప్పటిదాకా రాలా. చాలా గొప్ప విషయంలాగా అనిపిస్తుంది. ఎప్పుడు అర్థమవుతుంది? వర్షం కురవగానే వరదలు ఎందుకు వచ్చినాయి, నేను చేసుకోలేను కదా, నేను నొప్పదాకా ఇన్ని పన్నులు కడుతున్నా, ఇంత ఖర్చు పెడుతున్నారు, ఈ వరదలు రాకుండా చేయలేరా? అది చెప్పేది గవర్నమెంట్ ఎందుకు అన్నట్టు? అనుభవం నుంచి వస్తుంది, ఆలోచన నుంచి రాదు. ఈ అనుభవం నుంచి నేర్చుకోవడానికి 1 తరం కాలం పడుతుంది. ఈ మన దేశంలోనే కాదు, అమెరికాలో ఇట్లా జరిగింది, బ్రిటన్లో ఇట్లాగా జరిగింది, ఫ్రాన్స్లో ఇట్లాగా జరిగింది. ఇది మన కొత్త కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంపేషెంట్గా ఉన్నప్పుడు ఇవాళ జరగకపోతే కసి వచ్చేస్తుంది. కానీ నా అదృష్టం కొద్దీ నేను చాలా ఓర్పు ఉన్న మనిషిని. గాంధీ గారు అందుకే అన్నాడు, రిఫార్మర్ మస్ట్ హావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్. చాలా ఓపిక కావాలి, ఓర్పు కావాలి. అదే సమయంలో రిఫార్మర్కి ముందు రిఫార్మ్ అంటే ఏంటో తెలియాలి. మంచి మాటలు చెప్పిన మాత్రం చేత, మంచి ఉపన్యాసం ఇచ్చిన మాత్రం చేత రిఫార్మర్ కాదాలటం. మీరు నిజంగా లోతుగా ఆలోచించారా, అనుభవించారా? మీ దగ్గర సమాజానికి నిజంగా పనికొచ్చేటువంటి హేతుబద్ధమైన, ఆచరణ సాధ్యమైన, నిజమైన పరిష్కారాలు ఉన్నాయా? పడికట్టు పరిష్కారాలు, అబద్ధాలు చెప్తున్నారా తెలియక? మీరు కూడా బాధపడుతున్నారా? వివరాల్లోకి వెళ్ళను. చాలా మంది ఏమిటయ్యా అంటే సమాధానం లేదు. ఊరికే మీరు అనేది నేను కూడా ఇంకో గట్టిగా అంటాను అంతే. రోడ్డు మీద రస్తాలో కూర్చుంటాను, అది బాగుంది అనుకుంటారు. మన దేశంలో పాపం మీరు జైలుకి వెళ్తే, మీరు నినాదాలు ఇస్తే, రస్తాలోకి వెళ్ళి చేస్తే గొప్ప అనుకుంటారు పాపం అమాయకులు జనం.
అది కాదు, మీ ఆలోచన ఒక బుద్ధుడిలాగాను మరొకరిలాగాను సమాజానికి పనికొచ్చేది కావాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి, నిజమైన పరిష్కారాన్ని సాధించాలి, కోహనా పరిష్కారాన్ని కాదు. సార్ నిన్న మన రిజల్ట్ చూసిన తర్వాత క్యాజువల్ డిస్కషన్ అవుతున్నప్పుడు కొన్ని పారామీటర్స్ వింటున్న కొద్ది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వీడియోస్ చూస్తున్నప్పుడు యుఎస్ నుండి ఫ్యామిలీ అందరు కలిసి 15 లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు, తర్వాత హైదరాబాద్ నుంచి లేకపోతే వేరే చోట్ల నుంచి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూల్చాలనో లేకపోతే ఈ గవర్నమెంట్ లేపాలనో ఖచ్చితంగా వచ్చారు ఇక్కడికి. ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కూడా జనరల్గా హైదరాబాద్లో బిలో 50% ఎప్పుడు చూసినా కూడా, అక్కడ ఏపీలో చూస్తే మోర్ దెన్ 80% చూసాం ఓటింగ్ పర్సెంటేజ్. సో ఈ డిస్పారిటీ, ఈ డిఫరెన్సెస్, దీనికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ సేయింగ్ దట్ హైదరాబాద్లో ఉన్న చాలా మందికి ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయి, సో ఇక్కడ ఆపేసుకొని అక్కడ ఓట్లు వేస్తారు, అందుకనే మీకు ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ తగ్గుతుంది అని వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నారు. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, బట్ యాక్చువల్లీ వాట్ మైట్ బి ది యాక్చువల్ రీజన్ అండ్ హౌ కెన్ వి ఇంక్రీజ్ ది ఓట్ పర్సెంటేజ్ ఇన్ హైదరాబాద్ ఫస్ట్? చాలా ఉన్నాయి కారణాలు. మొదటిదేమో జనరల్గా అర్బన్ ఏరియాస్లో తక్కువ. ప్రపంచం అంతా కూడా డెమోక్రసీస్లో చదువుకున్న వాళ్ళు, ఆదాయం ఎక్కువ ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఓటేస్తారు. గ్రామాల్లో ఉన్నవాళ్ళు, పేదలు, ఆదాయం తక్కువ ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు తక్కువ వేస్తారు. ఇండియాలో కరెక్ట్గా రివర్స్. గ్రామాల్లో దాదాపు అందరూ వేస్తారు, పేదలు దాదాపు అందరూ వేస్తారు, చదువుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ అనుకున్న వాళ్ళు, పట్టణికులు ఉన్న వాళ్ళు ఓట్లు తక్కువ వేస్తారు. కానీ ఈ మధ్య ఇంప్రూవ్ అయింది. ఓవరాల్గా మీరు దేశంలో చూస్తే, నేను లోక్సత్తా ప్రారంభించినప్పుడు మరీ తక్కువ ఉండేది, ఓట్ల జాబితాలు గందరగోళంగా ఉండేవి, మరీ తక్కువ ఉండేది. కానీ మాలాంటి వాళ్ళు చేసిన ఉద్యమాల వల్ల కానీ, జనంలో చైతన్యం పెరగడం కానీ, ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయత్నం వల్ల కానీ, అలాగే సమాజంలో చాలామంది పరపతున్న వాళ్ళు గట్టిగా చెప్పంటాం కానీ, అదే సమయంలో లోక్సత్తా చాలా కృషి చేసింది ఓటర్ జాబితాలు ప్రక్షాళన చేయడం కోసం. ఇప్పటికింకా పని చేయాల్సింది. కానీ గతంలో పోలిస్తే సిటీస్లో అదివరకు అధ్వాన్నంగా ఉండే ఓటర్ లిస్టులు 50% తప్పులు తడకలు ఉండేవి. ఇప్పుడు ఇంకా తప్పులు ఉన్నాయి కానీ చాలా తగ్గింది. ప్రాసెస్ చాలా ఇంప్రూవ్ అయింది, డిజిటల్గా కూడా రిజిస్టర్ చేయొచ్చు. కాబట్టి చాలా ఇంప్రూవ్ అవడం చేత ఓటర్ల శాతం గతంతో పోలిస్తే చాలా పెరిగింది. కానీ ఇంకా సిటీస్లో గ్రామాల కంటే తక్కువ, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు తక్కువ, దానిలో అనుమానం లేదు. రెండోది, ఒక ఎలక్షన్ ఎంత పోలరైజింగ్గా ఉంటే అంత ఓటు ఎక్కువ పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జగన్మరణ సమస్యగా ఫీల్ అయ్యారు జనం, కాబట్టి దాదాపు 80% ఓటేశారు. అట్లాగే నాకు తెలియ సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు, హైదరాబాద్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో బాగా ఎక్కువ పడి ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కొంచెం పోలరైజింగ్గా ఉంది. మూడోది, అసెంబ్లీకి ఎప్పుడు ఓట్లు ఎక్కువ ఉంటాయి లోక్సభ కంటే. యాక్చువల్గా లోకల్ గవర్నమెంట్స్కి పవర్ ఇస్తే లోకల్ ఎలక్షన్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. పవర్ లేదు కాబట్టి పెద్దగా ఉండదు, కానీ గ్రామాల్లో లోకల్ ఎలక్షన్లు ఇంకా ఎక్కువ ఓట్లు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఓట్లు వేస్తారు. కాబట్టి మనకి పవర్ ఎంత లోకలైజ్ అయితే ఓట్లు ఎక్కువ అంత ఎక్కువగా చేస్తారు. తెలంగాణలో ఇంకొక సమస్య ఉందంటే, నేను ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్ ముందు చెప్పాను, బహిరంగంగా అంకెలతో సహా చెప్పాను, కనీసం ఒక 10-15% ఉండవలసిన కంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే దొంగ ఓట్లు కాదు, చాలాసార్లు ఏంటంటే వేరే ఊరికి వలస వెళ్ళిపోతారు, లేదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడ మళ్ళీ ఓటు తీసుకోవడం, అక్కడ తీసుకుంటారు, ఇక్కడ ఉన్నది తొలగించరు. దానివల్ల దొంగ ఓట్లు పట్టలా, కానీ ఓట్ల శాతం తక్కువ కనిపిస్తుంది. అది ఒక్కటే కారణం కాదు, అది కూడా ఒక కారణం. అలాగే మీరు హైదరాబాద్ ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే రోజు ఎలక్షన్ ఉన్నట్లయితే హైదరాబాద్లోనూ ఆంధ్ర ప్రాంతంలో, అందులో ఆంధ్ర ప్రాంతంలో అంత పోటాపోటీగా ఎన్నిక జరిగి జీవనమరణ సమస్యగా చాలా 3-4 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక జీవనమరణ సమస్యగా చాలామంది భావించారు. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఓటు ఉండి అక్కడ కూడా ఓటు ఉంటే అక్కడ పోయి ఓటడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఒక భావోద్వేగం బాగా ఉన్నప్పుడు, లేకపోతే పెద్ద మోరల్గా ఫీల్ అయినప్పుడు, పోలరైజేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది. నేను కూకట్పల్లిలో పోటీ చేసినప్పుడు బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి ఓటేసారు. అంటే ఒక ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేద్దామని చెప్పాను. అదొక ఛాలెంజ్గా, ఒక గర్వంగా, గౌరవంగా, చరిత్రలో ఆటంగా చేశారు. నా కళ్ళు చెమర్చినాయి. సో అట్లా ఉంటుంది. అలాంటి స్టేక్స్ లేవన్నప్పుడు అంతగా మీకు రాకపోవచ్చు. కాబట్టి ఓటర్లు ఎప్పుడైతే ఓట్లు అసలు చాలామంది, కొన్ని లక్షల మంది మనం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రోజున ఎలక్షన్ల ముందు క్రిక్కిరిసిపోయిందని చెప్పారు, రోడ్లన్నీ కూడా. అందులో వాళ్ళు కూడా, నేను వింటాం, ఎవరికైనా ఫోన్ చేసి పొలిటికల్గా ఉన్న వాళ్ళకి నాకు అక్కడ ఓటు ఉందని చెప్పాను, కానీ బస్కి డబ్బులు పంపించేశారట, అదే బస్ టికెట్ వాళ్ళు ఏర్పాటు చేశారట. అక్కడ తర్వాత అక్కడ వచ్చాక డబ్బు ఇచ్చేది కాకుండా బస్సులకు కూడా డబ్బులు ఏర్పాటు చేశారంట. సో ఈ రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పూర్వంతో పోలిస్తే ఏంటంటే ఇప్పుడు ఓటర్ లిస్టులు కొంచెం బాగుపడ్డాయి.
ముందుగా చూసుకుంటే డిజిటల్గా కూడా మీరు ఓటర్ లిస్టులో పేరు పూర్వం అదొరకు ఫామ్ 6 7 ఉండే కానీ పేరుకే ఎవడు పట్టించుకున్నాడు కాదు. కానీ ఇప్పుడు నిజంగా జరుగుతుంది. అలాగే అందరికీ ఓటర్ ఐడి కార్డులు వస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత మరి ఓటర్ లిస్టులో మీ ఫోటో ఉండేది ప్రపంచంలో ఇంకే దేశంలో ఉండదు. ఈ ఓటర్ నమోదు కూడా మీరు కోరుకోకుండా ఆటోమేటిక్ నమోదు చేస్తారు. కాబట్టి చాలా తప్పులున్నా కూడా ఎలక్షన్ కమిషన్ మనం కంప్లైంట్స్ ఎక్కువ చేస్తాం కానీ అద్భుతమైన పని చేస్తుంది. మొన్న కూడా ఎలక్షన్లో కౌంటింగ్ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఈవీఎంలు అది ఇది అన్యాయం జరిగిపోతుందని వాపోయారు. ఇప్పుడు ఒకడు మాట్లాడలా. అంటే నేను గెలిస్తే అంత బాగుంది, నేను ఓడిపోతే బాగుంది అట్లా. మన ఈ రాజకీయంలో ఎన్నికల్లో తప్పులన్నీ ఉంటే బయట ఓట్ల కొనుగోలు, ఈ కులాలు మతాల పేరుతో చేల్చడము, తైలాలతో జనాన్ని ఆకర్షించి దేశాన్ని తగలెట్టడం, ఇవన్నీ బయట ఉన్నవి. లోపల ఎన్నికల ప్రక్రియ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కానీ ఇంకోటి కానీ ఎలక్షన్ నిర్వహించడమే తప్ప రాజకీయాన్ని మార్చడం కాదు వాళ్ళ బాధ్యత. అది మీరు చేయాలా. ఎలక్షన్ నిర్వహణలో ఓటర్లు వచ్చి ఎంత మంచిగా వేసినా మూర్ఖంగా వేసినా స్వేచ్ఛగా వేసినా కానీ తుపాకీ పెట్టి ఎవడో వేయించట్లా. ప్రతి ఓటరు స్వేచ్ఛగా వేస్తున్నాడు. బుద్ధి ఉండో లేదో అది వాళ్ళ ఇష్టం, అది ఆ హక్కు ఉంది వాళ్ళకి. 2 ఎలక్షన్లు నిజాయితీగా నిష్పాక్షంగా జరుగుతున్నాయి. 3 ఓట్లు ఆనెస్ట్గా లెక్కెడుతున్నారు మోసం లేకుండా. 4 ఎవరు నెగ్గినా కూడా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా నెగ్గాడే మనంతా అంగీకరిస్తున్నాం. ఈ దేశంలో ఉన్న సాంప్రదాయం అది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నా వాడు నెగ్గకపోతే ఒప్పుకోవాలనే పరిస్థితి కొన్ని సందర్భాల్లో వస్తుంది. చాలా ప్రమాదకరం. మన కాంగ్రెస్ పార్టీ కొంచెం ఈవీఎంలంతా గందరగోళంగా ఉన్నాయి, అక్కడ ఏదో రిగ్గింగ్ చేస్తున్నారు, ఏదో హ్యాకింగ్ చేశారు. ఇవన్నీ పిచ్చి మాటలు. నేను కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ మీద నమ్మకం పోతే దేశం చాలా ప్రమాదంలో పడుతుంది. హింస చెలరేగుతుంది, అంతర్యుద్ధం వస్తుంది. ఈ దేశంలో ఇందిరాగాంధీ అత్యున్నత స్థాయిలో ఉండి నియంతృత్వంలో ఉంటే ఆవిడని ఓడించిన దేశం అది. ఎన్నికల్లో అక్రమాలు ఉంటే ఆవిడ ఓడిపోయేదా ఒక నియంతగా ఉండి? మీరు గెలిస్తే తెలంగాణలో గెలిచింది కాంగ్రెసే కదా, అప్పటిదాకా అధికారంలో ఉంది బీఆర్ఎస్ కదా, ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ కదా. మీరు ఎట్లా గెలిచారు మరి? ఈ రిగ్గింగ్ జరుగుతుంటే, ఓట్లలో ఈవీఎంలో మతలబు ఉంటే. కర్ణాటకలో అప్పటిదాకా దేశంలో కర్ణాటకలో ఉంది బీజేపీ కదా, కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది కదా. ఎట్లా గెలిచారు మీరు? కాబట్టి ప్రజలు అమాయకుల్ని చేసి దుష్టు మాటలు పార్టీలు మాట్లాడితే చాలా ప్రమాదకరం. కొంచెం దూరదృష్టి ఉండాలా. వాజ్పేయి గారు మాట్లాడినట్టుగా నేను ఓడిపోయినా కూడా ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజాభిప్రాయం గెలిచింది. మీ ఇష్టం, మీరు కావాలని కోరుకున్నారు, అనుభవించండి. అంతేగాని నాకు నేను ఓడిపోతే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది, నేను ఓడిపోయానంటే నన్ను మోసం చేశారు, ఇదంతా ఇది ట్రంప్ మాటలు. అక్కర్లా మనకి. ఇంకోటి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వల్ల, జనరల్ ఎలక్షన్స్ అండ్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల చాలా మటుకు అన్ని ఛానల్స్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఈ మీడియా ఛానల్ వీళ్ళది, ఈ మీడియా ఛానల్ వీళ్ళది. అంటే స్ట్రైట్ సపోర్ట్ వాళ్ళు అట్లే ఇస్తున్నారు, రిపోర్టర్స్ కానీ ఎవరైనా స్ట్రైట్ గా కనబడిపోతుంది. సో ఇంత క్లారిటీ వచ్చేసిన తర్వాత అండ్ డిజిటల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ సోషల్ మీడియా, ఇది ఎంత బాగా ఒక్కొక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో చాలా మంది క్లారిటీ ఉంది. ఇంక్లూడింగ్ ఎక్స్-సీఎం ఆఫ్ తెలంగాణ దగ్గర నుంచి అందరూ మాట్లాడమే సోషల్ మీడియా గురించి. 2029లో మీడియా అండ్ సోషల్ మీడియా ఈ రెండింటి రోల్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? నేను ఊహించలేండి నిజంగా వంశీ. ఎందుకంటే టెక్నాలజీ ఎంత వేగంగా ఇప్పుడు ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. రైట్, రియలీ సారీ సార్. ఈ కాంటెక్స్ట్లోనే దర్ ఇస్ అ క్రియేటర్ కాల్డ్ ధ్రువ్ రాఠీ. ఓకే, సో హిందీలో మాట్లాడతారు మేజర్గా. సో ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందంట. సో హీ ఆల్వేస్ మాక్స్ బీజేపీ గవర్నమెంట్. లిటరలీ హీ క్లెయిమ్స్ దట్, అంటే మిలియన్స్లో వ్యూస్, టెన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ ఎవ్రీ వీడియో, ప్రతిదీ డీకోడింగ్ బీజేపీ అండ్ ప్రో కాంగ్రెస్. అండ్ అంటే 100 కోట్లు వచ్చినాయి అని కూడా మాటలు ఉన్నాయి, అది పక్కకు పెట్టేస్తే హీ క్లెయిమ్స్ దట్ నేను 20 to 25% ఆఫ్ ఓటర్స్ని టచ్ చేసిన నా ఛానల్ నుంచి బిఫోర్ ది ఎలక్షన్స్ అని ఒక క్లెయిమ్ ఇచ్చిండు ఆయన. సో ఇలాంటివి చూసినప్పుడు ఐ థాట్ లైక్, అండ్ మధ్యలో నేరేటివ్ ఏమన్నామంటే, ఒకవేళ కాంగ్రెస్ కనుక గెలిస్తే ఏది సెంటర్లో ఈ ఎలక్షన్స్లో, ఇద్దరే రీజన్, ఒకటి రాహుల్ గాంధీ, 2 ధ్రువ్ రాఠీ. ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది నేరేటివ్. సో ఇది చూసినప్పుడు దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. అంటే కొంత ఎగ్జాజరేషన్ కూడా ఉంటాయి, కూడా ఉంటాయి, కానీ కొంత ప్రభావం ఉంటుంది. బహుశా ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఉన్నటువంటి యూత్ ఉంటారే, జనరేషన్ జీ అంటాం, చాలా వాలటైల్ గా ఉంటారు. అభిప్రాయాలు చాలా ఎక్స్ట్రీమ్ గా మారిపోతుంటాయి. కొంచెం సొంత అనుభవంతో, ఆలోచనతో కాకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎమోషనల్ అయిపోయి దాని ప్రభావం ఉంటుంది. కానీ దేశం మొత్తం ప్రభావం ఉందని నేను అనుకోను, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఎలాంటి వీటి వల్ల పెరిగిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడిందే కొంచెం వక్రీకరించి మధ్యలో విరిచేసి ఇప్పుడు నేను మాట్లాడిందే డిస్టార్ట్ చేస్తున్నారంటే ఏ పడితే అసలు ఇవి ఏముంది, ఇంకా ఏదైనా చేయొచ్చు కదా. అది ఎందుకో కాదు తెలుసుకోలేం మనం. అందుకనే ఇట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఇట్స్ ఎ ఛాలెంజ్.
దేశం లోపల ఛాలెంజ్, దేశం బయట నుంచి ఛాలెంజ్. మన దేశాన్ని ద్వేషించే వాళ్ళు, మనం దెబ్బతినాలని అనుకునే వాళ్ళు మనలో పోట్లాట పెట్టడం కోసం కూడా పెంచవచ్చు టెక్నాలజీ ఉపయోగించి. చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, అమెరికాలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ద రిస్క్ బికమ్ గ్రేటర్. అందుకనే మనం కామన్ సెన్స్ ఉపయోగించాలి. అల్టిమేట్గా సమాజంలో ముందు ద్వేషభావం పోవాలి. మీరు మోదీ గారిని వ్యతిరేకించండి ఆర్థిక విధానాల్లో, లేకపోతే సామాజిక విధానాల్లో, కానీ ద్వేషం అక్కర్లా. రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకించండి మీరు ఆర్థిక విధానాల్లో, కోశంలో, ద్వేషం అక్కర్లా. అసలు వాడు చెప్పింది నేను విన్నాం, వాడు చేస్తే బాగుండు, వాడు ఉండటానికి వీలు లేదు, ఈ భావం మనకు వచ్చిన తర్వాత చాలా తేలిగ్గా వీటికి బలతో పడిపోతాం. అలా కాకుండా మీరు రేషనల్గా ఆలోచిస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి జర్మనీలో కానీ, కొంతమేరకు బ్రిటన్లో కానీ, మరికొన్ని యూరోపియన్ దేశాలు ఎలక్షన్ జరుగుతాయి. అక్కడ ప్రయత్నాలు జరుగుతాయి ఏది మ్యానిపులేట్ చేయడానికి. కానీ ఎవరు పెద్దగా మ్యానిపులేషన్ సక్సెస్ అవుతుంది అనుకోవట్లేదు. ఎందుకని ఆ పాలిటిక్స్ రేషనల్గా ఉంటుంది. ద్వేషభావం లేదు వాళ్ళ భాషలో కానీ, అక్కడ జనంలో కానీ ఆ పోలరైజేషన్ లేదు. ఎప్పుడైతే మీరు పోలరైజేషన్ లేదో, కొంచెం ఆలోచన ఉందో, ఇవన్నీ వీటి ప్రభావం తగ్గిపోతుంది. అవి లేనప్పుడు, మనకు ఆలోచన లేనప్పుడు, మనం చాలా ఎమోషనల్ అయిపోతున్నప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు, మసిపూసి మారడికాయ చేసేవాళ్ళు, మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆలోచించకుండా చేసేవాళ్ళు, వాళ్ళ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి దాని నుంచి అదొక్కటే మన చేతుల్లో ఉంది. టెక్నాలజికల్గా దీన్ని ఎలా చేయాలో నాకు తెలియదు, నాకు ఆ శక్తి లేదు, ప్రపంచానికి ప్రస్తుతం తెలియదు. కంటలు పడుతున్నారు. అమెరికా లాంటి దేశాలు ఏం చేయాలో తెలియక గలగలలాడుతుంటే మనం కష్టాలు. సార్, ఈ క్వశ్చన్ నేను మీ మీద ఉన్న అభిమానంతో అడుగుతున్నాను. డోంట్ టేక్ మీ రాంగ్ ఎట్ ఆల్. ప్రాబ్లం లేదు సార్. ఫస్ట్ 2 times మీతో పాడ్కాస్ట్ చేసినప్పుడు, థర్డ్ ఎపిసోడ్. సో ఫస్ట్ 2 times పాడ్కాస్ట్ చేసినప్పుడు వీఆర్ థింకింగ్ పాలిటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు న్యూట్రల్ పర్సన్ రావాలి మన దగ్గరికి అని ఆలోచించాం. ఎవరు ది బెస్ట్ న్యూట్రల్ పర్సన్ ఆర్ యూ. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ కనెక్షన్ విత్ ద టీమ్. మనం కూర్చున్నాం. సెకండ్ టైం కూడా అట్లనే కూర్చున్నాం ఆఫ్టర్ ది ఎలక్షన్స్, రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్. థర్డ్ టైం ఆలోచించేటప్పుడు మాత్రం ఎందుకో చిన్న క్వశ్చన్ వచ్చింది సార్. ఎందుకంటే పబ్లిక్ గా మీరు సపోర్ట్ చేశారు కదా, సో టీడీపీ, బీజేపీ, జనసేన సపోర్ట్ చేశారు కదా అని. ఎందుకంటే అండ్ ఇంకోటి నేను చూసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, నాకు చాలా పెయిన్ అనిపించింది దాంట్లో. మిమ్మల్ని మీ చేతికి ఏదో స్కోర్ కార్డ్స్ ఇచ్చారు. నాకు తర్వాత దాని విషయం కూడా తెలిసింది. సో మీ చేతికి స్కోర్ కార్డ్స్ ఇచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడగగానే మీరు 1 to 2 మధ్యలో ఏమంటే చెప్తా అన్నారన్నమాట అక్కడ. దానికంటే ముందు యూ మెన్షన్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అని. సో రెండింటినేసి బాగుందని ఎప్పుడు ఎక్కడో ఏదో వీడియోలో ఉంది చెప్తాను. సో అయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ మేడ్ యూ థింక్ అబౌట్ ది సపోర్ట్ దట్ యూ హావ్ గివెన్ టు, బికాస్ యాక్టివ్ పాలిటిక్స్లో లేరు కాబట్టి, అండ్ డెఫినెట్లీ మీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో వాట్ మేడ్ యూ థింక్ అండ్ వాట్ డిడ్ ఇట్ టేక్ టు యాక్చువల్లీ టేక్ దట్ డెసిషన్? బికాస్ మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటారో. మీరు అక్కడ అనౌన్స్మెంట్ రాగానే, అంటే మీ గురించి తెలియగానే నా పాడ్కాస్ట్ సడన్గా ఉరికింది. అంటే మన దగ్గర మన ఇష్టం పాడ్కాస్ట్ కింద కమెంట్లో చెప్పలేను, అనలేను. ఐ డోంట్ వాంట్ టు అంటే అట్లాంటి ఒక ఫేస్ చూడాలని అనుకోలేదు నేను ఈ స్టేజ్ లో. వాట్ డిడ్ ఇట్ టేక్ అండ్ వై డిడ్ యూ టేక్ దట్ డెసిషన్? ఇందాక ప్రశ్నకి దీనికి లింక్ ఉంది. యా సార్. వెంటనే మార్పు వచ్చేస్తుందని నమ్మి దిగిన వాడిని, రాజకీయాన్ని దూరంగా ఉన్న వాళ్ళని దీన్ని ఒక లక్ వచ్చిన వాడిని. ఆలోచన చంద్రబాబు, మీరు కనుక రాజకీయాన్ని పట్టించుకోకపోతే దుష్పరిపాలనకు గురయ్యేటువంటి శిక్ష పడుతుంది మీకు అని చెప్పిన వాడిని, మధ్యతరగతిని ఓటింగ్కి తీసుకొచ్చిన వాడిని, దేశంలో ఏ ఒక్కళ్ళకంటే ఎక్కువ మార్పులకి నాంది పలికిన వాడిని, పవర్ లేకుండా. కానీ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, మనం కోరిన మౌలికమైన ప్రజాస్వామ్య సంస్కరణలకి సమయం పడుతుంది, ఒక్కరోజు జరగవు. ఈలోగా ముందు దేశాన్ని కాపాడుకోవాలి. నంబర్ 1 ప్రయారిటీ ఇవాళ ఉన్న అవకాశము, నంబర్ 1 ప్రయారిటీ. నంబర్ 1 డేంజర్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఎకనామిక్ గ్రోత్ కనుక మనకి అందిపుచ్చుకోకపోతే, చేజేతుల తాత్కాలికమైనటువంటి రాజకీయ అధికారం కోసం దేశాన్ని ఆర్థికంగా నాశనం చేస్తే మిగతావన్నీ కబుర్లు. అల్టిమేట్గా దేశ భవిష్యత్తు, ఇప్పుడు మనం ఎంత గొప్ప పరిపాలన కావాలన్నా కూడా ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? మనుషుల జీవితాలు బాగుపడమే కదా. ఆ ఎండ్ ప్రొడక్ట్ సరిగ్గా లేకుండా అది నాశనం అయిపోయిన తర్వాత మీరు ఎన్ని మాటలు మాడితే, ఎంత ధర్మోపన్యాసాలు చేస్తే ఉపయోగమే ఉంది. కాబట్టి ఈవేళ నంబర్ 1 ఆపర్చునిటీ ఫర్ ది కంట్రీ, నంబర్ 1 నీడ్ ఫర్ ది కంట్రీ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక ప్రగతి కావాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, లాంగ్ టర్మ్ థింకింగ్ కావాలా, క్వాలిటీ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ కావాలా, హెల్త్ కేర్ కావాలా, రూల్ ఆఫ్ లా కావాలా, పెట్టుబడులను ప్రోత్సహించాలా. కాబట్టి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ, ఇప్పుడు నేను తెలంగాణ రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాను, థైరాలు ఎక్కువ పని చేసి ఇబ్బందులు పడ్డా కూడా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నేను వ్యతిరేకించట్లా. అలా కాకుండా పెట్టుబడులు పెట్టడమే పాపంగా భావించారు, నేను ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోవడం న్యూట్రాలిటీ కాదు, మూర్ఖత్వం.
బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ఓన్లీ వన్ థింగ్, దిస్ కంట్రీ నీడ్స్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ మీరు అనుకూలంగా ఉండండి, ఐఎమ్ ఫర్ యూ. పెట్టుబడి ప్రోత్సహించండి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పాపం నటించారు. పెట్టుబడిని ప్రోత్సహిస్తే అది పెత్తందారులది, ఇది ప్రజలది కాదని చెప్పన్నారు. వర్గ పోరాటం అన్నారు. మీరు ఎవరైనా కనుక్కోండి, నాకు స్వయంగా తెలుసు, పరిశ్రమలు పెట్టిన వాళ్ళని పాపం చేసినట్టుగా తరిమి కొట్టారు. పరిశ్రమలు పెట్టబోయే వాళ్ళని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా పంపించేశారు. అసలు దీర్ఘకాలంగా ఉమ్మడి సౌకర్యాలు అవసరం లేదని పెట్టారు. అక్కడ న్యూట్రల్గా ఉంటారు మీరు, అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు లెక్క. మీరు న్యూట్రల్గా ఉంటాయి. కాబట్టి న్యూట్రాలిటీ అంటే పక్షపాతం, రాగద్వేషాలు ఉండవని. కానీ ప్రజల పట్ల పక్షపాతం, దేశం పట్ల మమకారం ఉండదని కాదు. సార్ మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేను ఇంకో గంటలు మాట్లాడుతూనే ఉంటాను. ఆల్మోస్ట్ లెక్కేస్తే 3 ఎపిసోడ్లు కలిపి ఒక 6 గంటలు వేసుకుంటే దాంతో పాటు మనం పర్సనల్గా కూర్చున్న 5 గంటలు, ఆల్మోస్ట్ 10 మాట కూడా మీరు అడిగారు కాబట్టి విద్య మరొకటో మీరు మార్కులు ఇచ్చారు పూర్వం. ఏనాడు వాళ్ళు నేను ఏంటంటే ఎప్పుడైనా నా స్టైల్ చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, నేను మృదువుగా చెప్తాను. ఎవరన్నా కొంచెం ప్రయత్నం చేశారనుకోండి, ప్రయత్నం చేస్తున్నారు సంతోషమయ్యా, కానీ కొంచెం ఇంకా ఇలా చేయాలని చెప్తాను. అంతేగాని నువ్వు వెధవి, నువ్వు తక్కువ అన్నాను. విద్య మీద ఖర్చు పెట్టి ఓ ప్రయత్నం చేస్తున్నారు, కనీసం దాని మీద దృష్టి పెడుతున్నారు, విద్య మీద, ఆరోగ్యం మీద, సంతోషం. కానీ ఇలా కాదు, దీనివల్ల ఫలితాలు రావు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. చాలా కన్వీనియంట్గా ఈ పార్ట్ ప్రాథమిక ఆరోగ్యానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ప్రయత్నం ఫలించింది మాట మళ్ళీ చెప్పాను. కాంపిటీషన్ అండ్ చాయిస్ కావాలా? ప్రభుత్వ ఉద్యోగులలో పని అట్లయితే ఇంతకాలం ఎందుకు జరగలేదు? మీ దృష్టి ఉన్నంతకాలం 4 రోజులు జరుగుతున్న తర్వాత జరగదు, కాబట్టి ఇంకో మోడల్ చేయాలని చెప్పాను. ఆ మాట చెప్పరు. ఆరోగ్యానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది, అది చెప్తారు. రెండోది, ఒక టీచర్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక చాప్టర్ స్టూడెంట్కు పాస్ మార్కులు వస్తే బాగానే ఉందా, పర్లేదా అంటాను నేను. ఫైనల్ పరీక్ష ఏం చేస్తాను నేను? ఆ చాప్టర్లో బాగానే ఉందన్నాను కదా అని చెప్పి పాస్ చేస్తానా? టోటాలిటీ పరీక్షలో ఎట్లా అన్నది చూస్తాను. కాబట్టి ఎన్నికల్లో ఓ ప్రభుత్వం రావాలా వద్దా అని కోరుకునేటప్పుడు టోటాలిటీ చూస్తున్నాం. ఆ చాప్టర్లో ఒక బాగా బట్టి పడితే నాకు మార్కులు వచ్చినాయని చెప్పారు కదా మీరు నన్ను ఫస్ట్ క్లాస్ కూడా ఎందుకు ఆపారని చెప్పండి, ఏం చెప్పాను నేను? ఇక సమాజంలో ఏంటంటే మనం మన యువతని కానీ మిగతా వాళ్ళని కానీ ఎంతగా బుర్రల్ని ఖరాబ్ చేసామంటే మన బతుకుల గురించి మనం ఆలోచించుకోవట్లా. మన జీవితాల్లో మనం హీరోలం. మన జీవితాల్లో ఒక కులం పేరుతో ఉన్న నాయకుడు హీరో కాదు, వాడి కుటుంబం హీరో కాదు, ఒక మతం పేరుతో ఉన్న నాయకుడు హీరో కాదు. మన జీవితాల్లో మనం హీరోలం. మీరు జీవితాన్ని గురించి మాట్లాడితే మీ గురించి చెప్తారు మీరు. ఇతరులు ఏ మేరకు హీరోలు అంటే మీ జీవితాన్ని పాజిటివ్గా ప్రభావితం చేసిన మేరకు హీరోలు అంతే వాళ్ళే. అది మర్చిపోయినామా? ఫలానా నాయకుడు హీరో, వాడు మర్డర్లు చేయొచ్చు, వాడు 1000 కోట్లు దోచుకోవచ్చు, వాడి దేశాన్ని తగలట్టచ్చు, కానీ నా కులం వాడు హీరో. నాకు నచ్చిన యాక్టర్ వాడి హీరో. అరే ఎంత గొప్ప యాక్టర్ అయినా కూడా, ఎంత అలరించినా కూడా 5వ అంతస్తు నుంచి దూకుతున్నాడు, కాళ్ళు ఎరగట్లా. నువ్వు చూడు 5 అడుగులు దూరు. అది సినిమా, ఆనందించు, ఆస్వాదించు. అంతేగాని వాడికి దాసోహనబాకు. నువ్వు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నావు, నాయకుడిని నువ్వు పనులు ఇచ్చి పోషిస్తున్నావు, ఓటేసి పెట్టావు. నువ్వు ఓటు లేకపోతే వాడు తర్వాత ఏం లేదు. వాడు నీ ఓటు ఉంటే గొప్పవాడు, లేకపోతే ఏమైంది? వరల్డ్ లాంగ్వేజ్ వాడు ఏమవుతుందో? నువ్వు హీరోవి. అది మర్చిపోయి నా జీవితం, నా భవిష్యత్తు, నా బతుకు ఒక రేషనల్ దృక్పథం లేక నా కులం, నా మతం, నా ప్రాంతం, నా భాష ఇది చాలా గొప్పది, గొప్ప పేట్రియాటిజం అనుకుని మనం చాలా మూర్ఖులం అవుతున్నాం, మనం నష్టపోతున్నాం. దీన్ని ఉపయోగించుకుని వాళ్ళు నిచ్చెనెక్కి తొక్కుతున్నారు, మన నిచ్చెన మెట్లుగా వాడుకుని తొక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉంటే ఆయన రెడ్డి గారు కాబట్టి రెడ్లంతా బాగుపడ్డారా? చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉంటే ఆయన కమ్మాయిని కాబట్టి కమ్మోళ్ళంతా బాగుపడ్డారా? ఈ పేరు చెప్పి ఇది రెచ్చగొట్టి బహుశా కొన్ని డజన్ల మంది వాళ్ళు అధికారమో డబ్బు అనిపించుండొచ్చు, మనం సమితిలుగా వాడుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్పేది అదే. అరే ఏ మాటైనా కూడా పనికొచ్చేదా, హేతుబద్ధంగా రేషనల్గా ఉందా, మనకు లాభమా నష్టమా, నిజమా కాదా, మన ఎక్స్పీరియన్స్ ఏంటి, అది చూడండి తప్ప వీడి కులం ఏంటి, వీడి మతం ఏంటి, వీడి ప్రాంతం ఏంటి,
అరే ఈ దేశంలో కులం లేడు కదా, మన వాడికి కులం కావాలని పుట్టాడా? భారతదేశంలో నేను ఉదాహరణకి మీరు వచ్చింది యాదాద్రి నుంచి, యాదాద్రిలో లేకపోతే నేను విజయవాడలో పుట్టాను, గోదావరిలో పెరిగాను. గోదావరిలో ఫలానా కులంలో ఫలానా మతంలో ఫలానా ఊళ్ళో పుట్టాలని వాడు నిర్ణయించుకుని పుట్టాడా? కర్మ కొద్దీ పుట్టాక ఆపాదించారు. ఆ కోణం నుంచి చూస్తే ఎట్లాగా వాడు చేసే పని ఏంటి, చెప్పే మాట ఏంటి, రేషనల్గా ఉందా, ఫ్యాక్ట్స్ ఉన్నాయా, లాజిక్ ఉందా, నిజమా అబద్ధమా, నాకు పనికి వస్తుందా? అది కాకుండా ఆలోచిస్తే వాడు మూర్ఖుడు అవుతున్నాడు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆలోచించేవాడు కూడా ఏం చేస్తాడు, అరే నేను మంచి డాక్టర్ కావాలి మా అమ్మాయికి అని చెప్పంటే డాక్టర్ చూస్తాను కానీ వాడు కులం చూడను. డాక్టర్ చూసిన తర్వాత కులం ఆలోచించవచ్చు. ఇద్దరు కులాల్లో 2 కులాల్లో ఇద్దరు మంచి డాక్టర్లు అయితే నీ కులం వాడిని కావాలని చూసుకునే ఇష్టం. కానీ ముందు చూసేదేంటి, నీ ప్రాణం కాపాడే డాక్టర్ కావాలి. పిల్లవాడికి పాఠం చెప్పే టీచర్ కావాలంటే ముందు టీచర్ బాగా చెప్తాడో చూస్తాను, ఆ తర్వాత కులం ఆలోచిద్దాం. తెలివి గల వాళ్ళు చేసే పని అది, అందుకని కులాన్ని ఎదులో ఉంచుతాడు. తెలివిహీనులు చేసే పని, మూర్ఖులు చేసే పని, నా కులం కోసం నా గొంతు కోసుకుంటాను అనేవాడు. పాపం వాళ్ళు గొంతు కోసుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లే. సో ఇందాక చెప్పినట్టు మీరు కూర్చుంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం సార్, 3rd టైం కూడా. అండ్ ఇంకా మళ్ళీ చేస్తానని అనుకుంటున్నాను పాడ్కాస్ట్ మీతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ.